తెలంగాణలో జోరు వానలు కొనసాగుతున్నాయి. రాష్ట్రానికి ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. 3 రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడనున్నాయి. రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ముఖ్యంగా జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. దీంతో ప్రజలంతా రేపు, ఎల్లుండి అప్రమత్తంగా ఉండాలంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి అరవింద్ ఫేస్ టు ఫేస్. ఏదైతే తెలంగాణలో భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా ఇప్పటికే కొన్ని చోట్ల కురుస్తున్నాయి. మరికొన్ని జిల్లాలో మాత్రం ఇప్పటికే భారీ వర్షం కూడా కురుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈశాన్య జిల్లాలు మరియు ఉత్తర జిల్లాలకు కూడా కొన్ని చోట్ల భారీ వర్షం కురుస్తుంది. మరికొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కూడా కురుస్తున్నాయి. అసలు ప్రధానంగా ఇంకా ఎంత సెంటీమీటర్ల వర్షం పడుతుంది, ఇంకెంత సెంటీమీటర్ల లోటు వర్షపాతం ఉంటుంది, మనతోని వాతావరణ శాఖ అధికారి ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పటికీ తెలంగాణ జిల్లాలో కొన్ని జిల్లాలో మాత్రం ఇప్పటికే భారీ వర్షం కూడా కురుస్తుంది. అసలు ప్రధానమైన కారణాలు ఏంటి సార్? మనకి ఈ నెల 13వ తారీఖున పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మనకి తూర్పు కోస్తా ఆంధ్ర తీరంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడిందండి. అది 2 రోజులు అదే ప్రాంతంలో కొనసాగి తర్వాత మనకి వాయు దిశలో ప్రయాణించి మనకి తూర్పు కోస్తా అలాగే దక్షిణ ఒడిస్సా ప్రాంతంలో తీరాన్ని దాటి క్రమేపీ నిన్నటికి బలహీనపడింది. అయితే నిన్న ఉదయం మళ్ళీ అదే ప్రాంతంలో మరొక అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. ఇది కూడా తూర్పు కోస్తా తీరానికి దగ్గరలో ఏర్పడింది. 13వ తారీఖు నాటి అల్పపీడనం కంట ఇది మరికొంత బలపడే అవకాశం ఉంది. ఈరోజు ఉదయానికి ఇది మరింత బలపడి స్పష్టమైన అల్పపీడనంగా రూపొందింది. ఈరోజు సాయంత్రానికి మరింత బలపడి వాయుగుండం డిప్రెషన్గా మారే అవకాశం ఉంది. ఈ డిప్రెషన్గా మారిన తర్వాత రేపు మధ్యాహ్నానికి మళ్ళీ ఇది కూడా వాయువ్య దిశలో ప్రయాణించి మనకి తూర్పు కోస్తా అలాగే మన దక్షిణ ఒడిస్సా తీర ప్రాంతంలో తీరాన్ని దాటి క్రమేపీ బలహీనపడే అవకాశం ఉంది. అయితే దీని ప్రభావం మనకి ఈరోజు కూడా ఉంటుంది. నిన్న చూసుకున్నట్టయితే నిన్న మనకి ఈ 2 లో ప్రెషర్లు ఉండటం వల్ల నిన్న కూడా మనకి రాష్ట్రం అంతా కూడా విస్తారంగా వర్షాలు పడాయి. ఒక 3 జిల్లాల్లో మనకి అత్యధిక వర్షపాతం 20 సెంటీమీటర్లు దాటి మనకి సిద్దిపేట, మెదక్, కామారెడ్డి ఈ 3 జిల్లాల్లో రికార్డ్ అయింది. అలాగే మన నార్త్ తెలంగాణ, ఈశాన్య తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ కూడా 12 నుంచి 19 సెంటీమీటర్ల వరకు వివిధ ప్రాంతాల్లో రెయిన్ఫాల్ రికార్డ్ అయింది. సో ఈరోజు ప్రస్తుతం ఉన్న అల్పపీడనం వల్ల మనం మరొక 4 జిల్లాలకి ఈరోజు రెడ్ అలర్ట్ అంటే 20 సెంటీమీటర్ల పైబడి ఈ జిల్లాల్లో 1-2 చోట్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇవి జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలు. అలాగే మనకి ఉత్తర తెలంగాణలోని మిగిలిన అన్ని జిల్లాలకి కూడా ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. ఆరెంజ్ అలర్ట్ అంటే మనకి 12 నుంచి 19 సెంటీమీటర్ల వరకు ఈ జిల్లాల్లో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా లాస్ట్ టైం గతంలో చూసుకుంటే జూలైలో లోటు వర్షపాతం ఉంది. ఇప్పుడు లోటు వర్షపాతం ఉందా సార్, లేకపోతే ఇంకా అధికంగా కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి సార్? మనకి జూలై ఎండింగ్ నాటికి మనకి అంటే జూలై లాస్ట్ వీక్లో మనకి బాగా వర్షాలు పడాయి. అంతకుముందు మనం ఇంచుమించు 28% వరకు లోట్లో ఉన్నాము. జూలైలో పడిన వర్షాలతోటి మనం పాజిటివ్లోకి +2లోకి వచ్చినప్పటికీ మళ్ళీ ఆగస్టు మొదటి వారంలో వర్షాలు లేకపోవడం వల్ల -8కి వెళ్ళిపోయాము. అయితే మనకి 13వ తారీఖు నుంచి ఈ రోజు వరకు రికార్డ్ అయిన వర్షపాతం వల్ల మనం +14%కి ఈరోజు మార్నింగ్ తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల సగటు నార్మల్ రెయిన్ఫాల్ కంటే 14% ఎక్కువ ఉందండి. రానున్న 3 రోజుల పాటు వాతావరణం ఏ విధంగా ఉంటుంది? మరి ఇదే భారీ వర్షాలు కొనసాగే అవకాశాలు ఉంటాయా, లేకపోతే ఏదైతే అల్పపీడనం బలహీనపడి వర్షాలు తగ్గే అవకాశం ఉంటుందా సార్? మనకి ఈరోజు ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల మనం ఒక 4 జిల్లాలకి రెడ్ అలర్ట్, మిగిలిన 10-15 జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. రేపు చూసుకున్నట్టయితే రేపు ఇది తీరాన్ని దాటి క్రమంగా బలహీనపడే అవకాశం ఉంది కాబట్టి ఒక 3 జిల్లాలకు మాత్రమే ఆరెంజ్ అలర్ట్, ఆదిలాబాద్, కుమరంభీం, మంచిర్యాల 3 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరొక 5 జిల్లాలకి ఉత్తర తెలంగాణలోని 5 జిల్లాలకి ఎల్లో అలర్ట్ ప్రకటించడం జరిగింది. రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా లైట్ టు మోడరేట్ రైన్స్ అంటే 2 నుంచి 4 సెంటీమీటర్ల వరకు వర్షపాతం ఈరోజు రేపు నమోదయ్యే అవకాశం ఉంది. ఎల్లుండి నుంచి గ్రాడ్యువల్గా మళ్ళీ వర్షాలు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్ చూసుకుంటే హైదరాబాద్, మేడ్చల్, ఈ రంగారెడ్డి ఈ జిల్లాలో రానున్న 3 రోజుల పాటు వాతావరణం ఏ విధంగా ఉంటుంది సార్? మనకి ఈరోజు హైదరాబాదులోని 3 జిల్లాలకి ఎల్లో అలర్ట్ ఇవ్వడం జరిగింది. అంటే ఇంచుమించు
ఇంచుమించుగా భారీ వర్షం 5 నుంచి 7 సెంటీమీటర్ల వరకు ఈరోజు హైదరాబాద్లో సాయంత్రం రాత్రి వేళల్లో మనకి వర్షం నమోదయ్యే అవకాశం ఉంటుంది. 1-2 చోట్ల కొంచెం ఇంటెన్స్ స్పెల్స్ అంటే మరొక 1 to 2 సెంటీమీటర్స్ ఎక్కువ కూడా పడే అవకాశం ఉంటుంది. రేపు చూసుకున్నట్టయితే మనకి లైట్ టు మోడరేట్ రెయిన్ అంటే 2 నుంచి 4 సెంటీమీటర్ల లోపు రేపు రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. గ్రాడ్యువల్గా రెయిన్ఫాల్ అనేది రాగల 3-4 రోజుల్లో తగ్గే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఈదురుగాలుల సమస్య కానీ లేకపోతే ఉరుములతో మెరుపులతో కూడిన వర్షం ఇట్లా ఏమైనా పడే అవకాశం ఉందా సార్? ఈదురుగాలులు జనరల్గా మాన్సూన్ పీరియడ్లో ఉంటాయండి. అందుకని అన్ని జిల్లాలకి కూడా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్న అలర్ట్ కూడా మనం పంపించడం జరుగుతుంది. అయితే క్యుములోనింబస్ మేఘాల తాకిడి ఇప్పుడు కొంచెం తక్కువ ఉంటుంది. ఎందుకంటే గత 5-6 రోజులు బట్టి కంటిన్యూస్గా రెయిన్స్ పడి మనకి టెంపరేచర్స్ పెద్దగా లేవు. 26 నుంచి 29 డిగ్రీల వరకు టెంపరేచర్స్ ఉన్నాయి. కాబట్టి క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడినప్పటికీ వాటి ఉధృతి పెద్దగా ఉండదు. కొద్దిగా లైట్నింగ్ అదే తప్పించి పిడుగుపాటు ఇటువంటి ప్రమాదం అయితే ప్రస్తుతం ఉండదండి. చివరిగా రానున్న 3 రోజుల పాటు ఏ విధంగా ఉంటుంది సార్ వాతావరణం? ఈరోజు కొంచెం ఉధృతంగా ఉన్న వర్షాలు రేపటికి కొంచెం నెమ్మదిస్తాయి. ఆ తర్వాత గ్రాడ్యువల్గా వర్షాలు మళ్ళీ తగ్గే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఏదైనా మనకి సిస్టమ్ బంగాళాఖాతంలో ఏర్పడినట్టయితే మళ్ళీ ఈ రెయిన్స్ పురోగమించడానికి అవకాశం ఉంటుంది. రైట్, ఏదైతే చూసుకుంటే మనతోని వాతావరణ అధికారి ప్రధానంగా తెలియజేశారు. ఈరోజు కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షం కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయన్నారు. మరి రానున్న 2 రోజుల పాటు కూడా అంటే రేపు కొంచెం భారీ వర్షం ఉంటుంది, దాని తర్వాత తగ్గుముఖం పడే అవకాశాలు కూడా ఉన్నాయని వాతావరణ అధికారి తెలిపారు. కొన్ని ఈశాన్య జిల్లాలు మరియు ఉత్తర జిల్లాలకు కూడా రేపు కొద్దిగా వార్నింగ్స్ ఉన్నాయన్నారు. మరియు సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్ చూసుకుంటే హైదరాబాద్లో కూడా కొన్ని ప్రాంతాల్లో లైట్ టు మోడరేట్ రెయిన్ కూడా పడే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే వాతావరణ అధికారి తెలియజేశాడు. వీడియో జర్నలిస్ట్ చందుతో అరవింద్, టీ న్యూస్, హైదరాబాద్.